Today we discuss about the topic విష్ణుకుండిలో. విష్ణుకుండిలో రెండో వర్మ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇతను విష్ణుకుండిలో రాజులలో గొప్పవాడు. ఇతని కాలాన్ని విష్ణుకుండిల చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఎవరి కాలాన్ని? రెండవ మదవర్మ కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతని రాజధానిని ఇంద్రపాల నగరం నుండి దెందలూరుకి మార్చాడు. శాసనాలు ఇతనిని బలసత్వ, ధైర్య, విద్య, వినయ సంపన్నుడిగా పేర్కొన్నాయి. ఇతను పక్క రాజ్యాలపై దండయాత్రలు చేసి విష్ణుకుండిల సామ్రాజ్యం విస్తరింపజేశాడు. ఇతను శాలంకయానుల ఆనంద గోత్రికులను ఓడించి వింగి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పల్లవులను వాకటకులను కూడా ఓడించాడు. ఇతని విజయాలను పురస్కరించుకుని ఇతను 11 అశ్వమేధ యాగాలు, పురుషావేదం 1000 కృతులను నిర్వహించాడు. ఇతను దేశంలోనే మొదటిసారిగా నరమేధ యాగం, పురుషమేధ యాగం చేశాడు. ఆంధ్రుల చరిత్రలో నరమేధ యాగంలో నరబలి చేసిన ఏకైక రాజవంశం విష్ణుకుండిలు. ఆంధ్ర చరిత్రలో నరమేధ యాగంలో నరబలి చేసిన ఒకేక రాజవంశం విష్ణుకుండినులు. ఇతడు వైదిక మతాన్ని ప్రోత్సహించాడు. రెండవ మాధవర్మ పాలనా కాలంలోనే మొఘల్ రాజాపురం, ఉండవల్లి గుహలు, అంతకు ముందున్న బౌద్ధ చిహ్నాలను కోల్పోయి హిందూ దేవాలయాలు నివాసాలుగా మారాయి. ఓకేనా? రెండవ మాధవర్మ పాలనా కాలంలోనే మొఘలి రాజాపురం, ఉండవల్లి గుహలు, అంతకు ముందున్న బౌద్ధ చిహ్నాలను కోల్పోయి హిందూ దేవాలయాలకి నివాసాలుగా మారాయి. ఇతను ఉండవల్లిలో బుద్ధుడి విగ్రహాన్ని పలగొట్టించాడు. విష్ణుకుండిల రాజుల్లో గొప్పవాడు రెండవ మాధవర్మ. తన కాలం స్వర్ణయుగంగా పేర్కొంటారు. రాజధాని ఇంద్రపాల నుంచి దెందలూరు మార్చాడు.